సో అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. మీకు అనిపించచ్చు ఏంది కటింగ్ ఏంది ఇట్లుంది, ఇట్లా మాట్లాడుతుండే ఏంది అని. సో మీకు ముందే చెప్తున్నా, మీకు తెలియకపోతే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా. ఆ జర్నీ కూడా నేను వీడియోస్ త్రూ పోస్ట్ చేస్తూ ఉన్నా. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీలో కూడా ఉన్నా నేను. సో ఇవాళకి 25 days అయింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి. సో అది సంగతి, జస్ట్ సో యు నో. ఈ వీడియోలో మీకు ఫ్యాట్ లాస్ గురించి, ఈ బెల్లీ ఫ్యాట్ ఎట్లా పోవాలి, ఈ డబుల్ చిన్ ఎట్లా తగ్గాలి, నాకు ఆర్మ్స్లో ఎక్కువ ఫ్యాట్ ఉంది అది ఎట్లా తగ్గాలి, ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ అంతలు మీరు హెల్తీగా ఫ్యాట్ లాస్ అయితే చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎస్పెషలీ నా సబ్స్క్రైబర్ కోసం. నా సబ్స్క్రైబర్ నా రీసెంట్లీ పోస్టెడ్ షార్ట్కి కామెంట్ చేసిండు ఒకటి, అది మీకు చూపిస్తా, నేను వినిపిస్తా కూడా. నా సబ్స్క్రైబర్ ఏం కామెంట్ చేసిండంటే, బ్రో 2 monthsలో 8 kgs తగ్గడం హెల్త్కి మంచిదే కదా, విత్ క్యాలరీ డెఫిసిట్ టుగెదర్ విత్ హై ప్రోటీన్ ఇంటేక్ అండ్ 2-hour home workouts with light dumbbells and body weight every day. I am 41 years, 74 kgs, 170 centimeters. My target is 66 kgs body weight, losing belly fat and double chin. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, మీ ఈగోని పక్కన పెట్టి నీకంటే చిన్నోడిని అడిగినావు హెల్ప్ కోసం. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. నన్ను హెల్ప్ అడిగినావు కాబట్టి 100% నాకు తెలిసిన నాలెడ్జ్తో, నా ఎక్స్పీరియన్స్ త్రూ మీకు హెల్ప్ చేసేటట్టే చూస్తాను. మీరు అడిగిన దానికి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు ఫస్ట్ అడిగింది 2 monthsలో 8 kgs తగ్గడం అనేది హెల్దీ అయినా. యూజువలీ ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది మనం వీక్లీ 1 to 1.5 kgs తగ్గడం. చాలామంది ఇట్లా ఓన్లీ ఫ్రూట్స్ తింటూ, వెజిటేబుల్స్, డ్రింక్స్, ఓన్లీ లిక్విడ్ డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవుతారు. బట్ అది హెల్దీ వెయిట్ లాస్ కాదు. హెల్దీ వెయిట్ లాస్లో మనం మనకున్న మజిల్ అండ్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవుతాం. ఇది హెల్దీ వెయిట్ లాస్. మీరు హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు మీ మజిల్ అండ్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ చేయాలి. సో మీ బాడీ వెయిట్ ఎంతైతే ఉంటుందో దానికి ఇంటూ 1.2 to 1.5 grams ప్రోటీన్ తింటే మీ డైట్లో విత్ క్యాలరీ డెఫిసిట్ మీరు హెల్దీ వెయిట్ లాస్ చేయొచ్చు. మీకు నా సబ్స్క్రైబర్ ఎగ్జాంపులే తీసుకుంటా. సో మీ వెయిట్ 74 kgs కదా, మీ వెయిట్ ఇంటూ 1.2 చేస్తే 88.8 వస్తుంది టు 1.5 అంటే 74 ఇంటూ 1.5. మీరు మినిమం 88 grams to 150 grams ప్రోటీన్ తింటే మీరు మీ మజిల్ అండ్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతారు. 1 kg వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి అంటే, నా సబ్స్క్రైబర్కి అయితే ఐడియా ఉంటుందని అనుకుంటాను. బికాస్ తను క్లియర్గా క్యాలరీ డెఫిసిట్, తన హైట్, వెయిట్ అన్నీ నాకు పంపించండు. సో దీని ప్రకారం అయితే ఆయనకు ఒక ఐడియా ఉందని అయితే అర్థమైంది. పెట్రోల్ లేదు అన్నా కూడా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఒక క్యాలరీ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూపిస్తాను ఒక పర్సన్ది. సో ఈ గూగుల్లో నేను పక్కన వీడియో ఇస్తాను. గూగుల్లో నా సబ్స్క్రైబర్దే వెయిట్, హైట్ అండ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ నేను ఎంటర్ చేసిన, తన యాక్టివిటీతో సహా. తను 2 hours డైలీ వర్కౌట్ చేస్తుంటారు కాబట్టి నేను ఇక్కడ 6 to 7 times ఇంటెన్సిటీ అని సెలెక్ట్ చేసిన. సో తినకి మెయింటైన్ చేసే వెయిట్ 2764 వచ్చింది. మైల్డ్ వెయిట్ లాస్ అంటే 2500, వెయిట్ లాస్ నార్మల్ అంటే 2200, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అంటే 1764 calories అని. సో ఈ క్యాల్కులేషన్స్ ఇవనేటివి అక్యురేట్ కాదు. ఒక 50 calories అటు ఇటు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు అనమాట. ఇది ఒక రఫ్ ఎస్టిమేట్, బట్ ఐడియాకి, మన అజంప్షన్కి కరెక్టే ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు. సో మీరు 1 kg వెయిట్ లాస్ ఇస్ హెల్దీయే వీక్లీ కన్సిడర్ చేస్తాం కాబట్టి అందులో వచ్చిన దాని ప్రకారం 1764 calories అని వచ్చింది. బట్ విల్ టేక్ ఇట్ యాజ్ 1800 calories. 1800 calories మీరు విత్ ప్రోటీన్ ఇంటేక్ అట్లీస్ట్ 1.2 grams తింటే ఇంటూ యువర్ బాడీ వెయిట్ మీరు 100% హెల్దీ వెయిట్ లాస్ అవుతారు. సో మనం ఎంత ప్రోటీన్ తింటే అంత మజిల్ లాస్ మినిమల్ ఉంటుంది. యూజువలీ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనం మజిల్ గెయిన్ చేయలేము. సో మజిల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి.
ఈ ప్రోటీన్ ఇంటేక్ హై ఉండడం వల్ల మనం ఉన్న మజిల్ అండ్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఈ జ్యూసులు, లిక్విడ్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవుతారు కదా, వాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు, హ్యాపీ ఉంటుంది ఫస్ట్లో. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ అండ్ మజిల్ లాస్ కూడా అవుతుంది. సో హెల్దీ వెయిట్ లాస్ కాదు అది. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను రిగార్డింగ్ డైట్. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ నా సబ్స్క్రైబర్ మెజర్మెంట్స్ తన డీటెయిల్స్తో చేసింది. సో అదే సేమ్ మీరు గూగుల్లో సేమ్ క్యాలరీ క్యాలిక్యులేటర్ వాడి మీ డీటెయిల్స్తోని మీకు ఒక ఐడియా తెచ్చుకోండి. మీ క్యాలరీస్, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత, అక్కడ మీ వెయిట్ లాస్కి ఎంత వస్తుంది. ఆ క్యాలరీస్లో మీరు ప్రోటీన్ ఇంటేక్ నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, 1.2 to 1.5 grams ప్రోటీన్ తింటూ మీరు వెయిట్ లాస్ అవుతే దట్ ఈస్ హెల్దీ వెయిట్ లాస్. మీకు డైట్ ఇవన్నీ చెప్పినా కదా, సో డైట్ అయితే అట్లా ఫాలో అవ్వాలి. నా సబ్స్క్రైబర్ ఎగ్జాంపుల్ తీసుకొని మరి చెప్పిన. అండ్ విత్ దాట్ మీరు వర్కౌట్స్ మాత్రం కంపల్సరీ ఫెయిలియర్ వర్క్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే బాడీ వెయిట్ వర్కౌట్స్ చేస్తూ అన్నారు. సో బాడీ వెయిట్ వర్కౌట్స్లో పుషప్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పుషప్ ఎట్లా చేయాలంటే మీరు ప్రతి సెట్లో మీ లాస్ట్ రెపిటేషన్ ఉంటుందా, లాస్ట్ టైం మీరు కిందికి వెళ్ళినప్పుడు పైకి లెవెన్కి రావద్దు. సో అది ఫెయిలియర్ వరకు చేయడం. మీకు అట్లా చేస్తేనే లైక్ మీరు వర్కౌట్స్లో కూడా బెస్ట్ ఇస్తూ డైట్ ఆన్ పాయింట్, ఇప్పుడు నేను చెప్పినట్టు లైక్ అదొక ఎగ్జాంపుల్, మీరు అది ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా వేరే ఏ ఫుడ్ తినకుండా ఉంటూ ఇదే ఒక దానికి స్టిక్ అయి ఉంటూ తింటే 100% రిజల్ట్స్ వస్తాయి. మీరు వర్కౌట్స్కి వస్తే మళ్ళీ మీకు ఈ డౌట్ రావచ్చు, ఈ బెల్లీ ఫ్యాట్ ఎట్లా తగ్గాలి, ఈ చిన్, డబుల్ చిన్, ఎక్కువ ఎక్సెసివ్ హ్యాండ్ ఫ్యాట్ ఇక్కడ వస్తుంది ఎక్కువ, నాకు ఈడ ఫ్యాట్ ఎక్కువ ఉంది, చెవు దగ్గర ఎక్కువ. సో ఇవన్నీ ఏంటంటే వీటికి ఒక టర్మ్ ఉంది, స్పాట్ రిడక్షన్ అని. అంటే ఇప్పుడు కడుపు ఎక్సర్సైజులు చేస్తే కడుపు ఫ్యాట్ తగ్గడం, తొడలు ఎక్సర్సైజ్ చేస్తే తొడలు ఫ్యాట్ తగ్గడం, చెవులు ఇట్లా అనుకుంటా చేస్తే చెవులు తగ్గడం, సో చూయింగ్ గమ్స్ తింటే ఈ ఫ్యాట్ తగ్గడం, ఇక్కడ డబుల్ చిన్ పోవడం, ఇవన్నీ ఒక మిత్. దీన్ని స్పాట్ రిడక్షన్ అంటారు, విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే తగ్గుతుంది. మన హ్యూమన్ బాడీలో మేల్స్కి ఒకలాగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫీమేల్స్కి ఒకలాగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో మీరు కన్సిస్టెంట్గా క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే ఇక్కడ డబుల్ చిన్ తగ్గడం, బెల్లీ ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వెరీ రేర్ కేసెస్ ఇట్లా జెనెటిక్ డిసార్డర్ ఉంటే తప్ప 99.9% మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉంటే కంపల్సరీ మీరు వెయిట్ డ్రాప్ అవుతారు. అండ్ హెల్దీ వేలో డ్రాప్ అవ్వాలంటే ఎట్లా చేయాలో ముందు చెప్పిన కదా, విత్ హై ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీ అట్లా చేస్తే 100% మీరు హెల్దీ వేలో ఫ్యాట్ లాస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు, అది ఒక మిత్. కడుపు ఎక్సర్సైజులు చేస్తే కడుపు తగ్గడం, చేతులు ఎక్సర్సైజ్ చేస్తే చేతులు తగ్గడం, కాళ్ళు ఎక్సర్సైజులు చేస్తే కాళ్ళ ఫ్యాట్ తగ్గడం అట్లా అవ్వదు. మీరు ఫుల్ బాడీని ట్రైన్ చేయాలి, కన్సిస్టెంట్గా ట్రైన్ చేయాలి, క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. వెయిట్ లాస్ ప్లాటూస్ మధ్యలో వస్తున్నా మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి. మీకు నెక్స్ట్ చెప్తా వెయిట్ లాస్ ప్లాటూ అంటే. సో అది ఓవర్కమ్ చేస్తూ కన్సిస్టెంట్ ఉంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో వెంటనే రిజల్ట్స్ రావు, కన్సిస్టెంట్ ఉంటేనే వస్తాయి. సో మీకు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తా. వెయిట్ లాస్ జర్నీలోనే మీకు ఒక హర్డల్ ఎదురవుతుంది, అదేంటంటే వెయిట్ లాస్ ప్లాటూ. సో వెయిట్ లాస్ ప్లాటూ అంటే మీరు వెయిట్ పెరగరు, తగ్గరు, మీ వెయిట్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతూ ఉంటారు అనమాట. సో అది ఎందుకు అంటే అది బాడీ ఒక మెకానిజం అనమాట, అది అడ్జస్ట్ అయిపోతుంది. మీరు తక్కువ తింటున్నారు అని చెప్పి మీ మెటబాలిజం రేట్ తక్కువ చేసి లైక్ అడ్జస్ట్ అవుతుంది, మిమ్మల్ని వెయిట్ తగ్గనియదు. అది మీ బాడీ మిమ్మల్ని సేవ్ చేయాలనుకుంటుంది. సో అది దాని మెకానిజము. ఆ వెయిట్ లాస్ ప్లాటూని బ్రేక్ చేయాలంటే మీరు తింటున్న ఫుడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్స్క్రైబర్ ఎగ్జాంపుల్ ఇస్తే 1800 క్యాలరీస్ తింటున్నప్పుడు మీరు వెయిట్ లాస్ ప్లాటూ రీచ్ అయితే ఒక 100 క్యాలరీస్ ఫుడ్ తక్కువ చేయండి, ఆర్ మీ వర్కౌటే 10 minutes పెంచండి. ఇది ఒక 1 week వరకు చేయండి. 1 week తర్వాత మీరు 100% వెయిట్ లాస్ అవుతారు. ఒకవేళ అవ్వకపోతే 200 క్యాలరీస్ తగ్గండి, ఆర్ 20 minutes వర్కౌట్ పెంచండి. సో ఇది ఈ వెయిట్ లాస్ని బ్రేక్ చేసే ట్రిక్ అనమాట. సో పర్సనలీ నా ఎక్స్పీరియన్స్తో నా ఒపీనియన్ అయితే
నాకు ఫుడ్ కట్ చేయడం ఇష్టం లేదు. బికాజ్ 1800 క్యాలరీస్ అంటేనే మనం చాలా తక్కువ తింటున్నట్టు. సో ఆకలి ఆల్రెడీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ అనేది డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యాట్ లాస్ జర్నీ అప్పుడు మీకు 2 ఫొటోస్ ఇస్తాను. నేను ఇక్కడ నుంచి ఇట్లా అయినాను 3 monthsలో. ఇక్కడ ఉన్నప్పుడు 82 kgs సంథింగ్ ఉండే. ఇక్కడ వచ్చేసరికి నేను 72 kgs అయినా, 70 kgs అట్లా అయినా. సో 3 monthsలో నేను హెల్తీగా వెయిట్ లాస్ అయినా. ఈ జర్నీలో నేను వెయిట్ లాస్ ప్లాటూ రీచ్ అయినా. నేను వెయిట్ లాస్ ప్లాటూ రీచ్ అయినప్పుడు ఫస్ట్ నేను 100 క్యాలరీస్ తక్కువ చేసిన. మళ్ళీ వెయిట్ లాస్ ప్లాటూ రీచ్ అయినప్పుడు నేను వర్కౌట్ చేసిన తర్వాత కార్డియో, వాకింగో, సైక్లింగో అది 10 minutes పెంచిన. మళ్ళీ రీచ్ అయినా నేను నా వెయిట్ లాస్ ప్లాటూకి. అప్పుడు నేను నా వర్కౌట్ తర్వాత కార్డియోని 20 minutesకి ఇంక్రీజ్ చేసిన. సో అట్లా నా టార్గెట్ అప్పుడు వచ్చేసి నాకు యాబ్స్ ఎట్లుంటాయి, నేను ఫిట్ అయితే ఎట్లుంటాను, నాకు యాబ్స్ ఎట్లుంటాయి. ఒక్కొక్కరికి ఒకటి అంటారు కదా, యాబ్స్ 6 pack, 8 pack, 10 pack వస్తుంది. ఇది జెనెటికలీ వచ్చేది. సో నాకు ఎన్ని ఉంటాయి అసలు, నేను చేయగలుగుతానా అని చెప్పి విత్ ఎఫర్ట్ ఫుల్ ఆన్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ పెట్టుకుంటూ ఏ ఛాన్సెస్ తీసుకోకుండా ఆ 3-4 months మాత్రం నేను స్ట్రిక్ట్గా చేసిన. నాకు రిజల్ట్స్ వచ్చినాయి. మీకు మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే మీ వెయిట్. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీకు రోజు వెయిట్ చెక్ చేసుకోండి, రాసుకోండి ఒక దగ్గర. ఫ్రమ్ డే 1 మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి రోజు వెయిట్ చెక్ చేసుకోండి ఎవ్రీ డే. నేను ఎట్లా చూసుకుంటున్నా అంటే ఎవ్రీ డే మార్నింగ్ లేచి నా బట్టలన్నీ ఇప్పేసి చెడ్డీ కూడా నేను మార్నింగ్ లేవగానే వాష్రూమ్ వెళ్ళిపోయిన తర్వాత వెయింగ్ మెషిన్ మీద నా వెయిట్ చూసుకుంటుండే. అండ్ ఎవ్రీ డే నా వెయిట్ రాసుకుంటుండే. నేను మీకు పక్కన నా స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. నేను అప్పట్లో 2022లో చేసిన నేను ఇది. సో ఇది నా ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ. మీరు చూస్తే వెయిట్ డ్రాప్ అనేది కన్సిస్టెంట్గా అవ్వదు, అప్పుడప్పుడు కింద పైన అవుతూ ఉంటుంది. అదే టైంలో మీరు గట్టిగా ఉండాలి. ఏంది వెయిట్ తగ్గట్లేదు. మీరు కొన్నిసార్లు నా స్క్రీన్ షాట్లో వస్తే నేను డెఫిసిట్లోనే తింటున్నాను, బట్ నా వెయిట్ పెరుగుతుండే. అది టెంపరరీ అనమాట. బాడీలో వాటర్ ఒకసారి ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మీరు మొత్తానికి చూసుకోవాల్సింది వీక్ స్టార్టింగ్లో ఎంత వెయిట్ ఉండే, వీక్ ఎండ్కి నేను ఎంత వెయిట్ ఉండే. 100% మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది డెఫిసిట్లో ఉంటే. మీరు కొన్ని చూస్తే స్క్రీన్ షాట్లో కొన్ని డేస్ అసలు నేను వెయిటే డ్రాప్ అవ్వలేదు, సేమ్ వెయిట్ చూపిస్తుండే 4 days 5 days వరకు. కొన్నిసార్లు అయితే వెయిట్ ఎక్కువ చూపిస్తుండే. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. మీరు అంత కష్టపడి రోజు తక్కువ తింటూ మీకు రేపు పొద్దున వెయిట్ చూసుకుంటే సేమ్ వెయిట్ చూపెట్టడం, ఎక్కువ చూపెట్టడం, అసలు నేను మెంటలీ చాలా బ్రేక్ డౌన్ అయినా అట్లా. కానీ గట్టిగా ఉండే ఇది వెయిట్ మాత్రం నేనైతే కరెక్ట్ చేస్తున్నా. అంత పేషెంట్ ఉన్నా. నేను రోజు జిమ్ వెళ్ళడము, వర్కౌట్ చేయడం అయితే ఆపలేదు. డిసప్పాయింట్ అయ్యి డైట్ చేయడం ఆపడం అవన్నీ చేయలేదు. దానికి స్టిక్ అయి ఉన్న రిజల్ట్ వచ్చింది. సో మ్యాక్సిమం నేను 4 months వరకు చేసిన. తర్వాత నా డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత నేను మళ్ళీ స్లైట్ సర్ప్లస్లో తినడం అది స్టార్ట్ చేసేసిన. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. బ్రదర్ మీకోసమే తీసిన ఈ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు 2 monthsలో మీ టార్గెట్ రీచ్ అవుతారని అనుకుంటున్నాను కాదు, 100% రీచ్ అవుతారు. సో కన్సిస్టెంట్ ఉండండి, విల్ పవర్ పెట్టుకోండి. ఏదన్నా చేస్తా అని కంపల్సరీ రీచ్ అవుతారు. అండ్ మీరు ఎవరన్నా అపార్ట్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్ ఇంకొవరికన్నా కూడా ఈ జర్నీ హెల్ప్ఫుల్ అయ్యి మీరు చేంజ్ అవ్వాలనుకుంటున్నారంటే మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అంతే.